మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. మంగళగిరి రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు భూలక్ష్మి జన్మదినం కావడంతో ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు భూలక్ష్మికి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి అడిషనల్ కమిషనర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా ప్రకటించడం మనందరికీ తెలిసిందే. ఈ 3వ శనివారం ఆగస్టు 15 కావడం వల్ల ఈరోజు మనం 4వ శనివారాన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రైల్వే స్టేషన్ వద్ద మంగళగిరిలో ఈరోజు స్వచ్ఛ స్వీపింగ్ మరియు డ్రైనేజ్ క్లీనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారు ఆరుద్ర భూలక్ష్మి గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరి మనం స్వచ్ఛతను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కేవలం ప్రభుత్వం ఒకటే స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండడమే కాకుండా ప్రజల్లోకి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వామ్యం ఉండాలి. ఎప్పుడైతే ప్రజల భాగస్వామ్యం ఉంటుందో మనం చేస్తున్నటువంటి పనికి సార్థకత ఉంటుంది. అందుకని ఇక్కడ ఉన్న మన ప్రభుత్వ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళ సహకారం తీసుకోవాలి. కాలువల్లో చెత్త చెదారం ఇవన్నీ వేయటము, ప్లాస్టిక్ వాడటము, వీటి వల్ల మనకు విపరీతమైనటువంటి కాలుష్యం రావడమే కాకుండా పర్యావరణం అంతా కూడా పొల్యూషన్ అవుతుంది. జల కాలుష్యం, వాయు కాలుష్యము, భూ కాలుష్యం ఇవన్నీ కారణం అవుతున్నాయి. కాబట్టి మనకు ప్రతి నెల 3వ శనివారం రోజున ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ప్రజల సహకారం తీసుకోవాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛ ప్రతిజ్ఞలో పాల్గొనాల్సిందిగా మీకు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తాను. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. 3వ శనివారం జరిగే కార్యక్రమాన్ని ఈరోజు 4వ శనివారానికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 4వ శనివారానికి మార్చడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్తో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర వైపు పరుగులు తీసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పాటును అందించాలి. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వార్డులన్నింటినీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అలీం బాషా కమిషనర్ గారు కానివ్వండి, ఏడీసీ గారు కానివ్వండి, ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వార్డుల్లో ఉన్న ప్రతి ఒక్క వీధిని చూసుకుంటూ ప్రతి వార్డులో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా క్లీన్ చేసుకొని డ్రైన్లన్నింటిని కూడా క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్ట్రీట్ మంగళగిరిగా చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందు మన నుంచి అవేర్నెస్ వస్తే మన రాష్ట్రం అలాగే మన నియోజకవర్గం బాగుపడుతుంది. ముందు మనం చెత్త వేయడం అనేది మానుకునే పరిస్థితి నుంచి ముందు మన అవేర్నెస్తోనే రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి
ముందు డ్రైనేజ్లో చెత్త వేయడం అనేది కొద్దిగా మహిళలు అవేర్నెస్ తీసుకొని ముందుంటే రాష్ట్రంలో మనకి ఈ క్లీనింగ్ అనేది చాలా వరకు ముందంజలో మన రాష్ట్రమే ముందుంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రధాని గారు ఏదైతే కలలు కన్నారో ఆ దిశగా మనం కూడా అడుగులు వేయాలంటే మనం ముందడుగు మన నుంచి మహిళల నుంచి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దివస్గా ప్రకటించడం అనేటువంటిది మన దేశంలో మన రాష్ట్రంలోనే జరుగుతుంది. మరి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వారి నియోజకవర్గమైనటువంటి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కూడా స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ మరి ప్రతి 3వ శనివారం జరిగేటువంటి ఈ స్వచ్ఛాంధ్ర దివస్ని కూడా మా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరొక వైపున పర్యావరణ పరిరక్షణ కోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా చేపడుతున్నాము. 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో జరుగుతుంది. అట్లాగే గ్రీన్ గుంటూరు అనేటువంటి కార్యక్రమాన్ని మన జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో నిర్వహిస్తున్నాం. అందువల్ల స్వచ్ఛత వైపు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయినప్పుడే మరి ఈ కార్యక్రమం విజయవంతమవుతుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా కాలువల్లో చెత్త వేయకుండా ప్లాస్టిక్ వాడటాన్ని తగ్గించుకొని పర్యావరణంపై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకొని భావితరాలకు మనం అందించేటువంటి అతిపెద్ద కానుక పర్యావరణ పరిరక్షణగా అందరూ గుర్తించాలని మీడియా ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో చీపుర్లు చేతబోని పారిశుధ్య సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. స్వచ్ఛాంధ్ర 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 స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన మనసుంటే స్వచ్ఛాంధ్ర 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 మనమంత భూమి నందంగా నవ్యాంధ్ర. హలో అలాగే చినకాకాని నేతన్న సర్కిల్ వద్ద వృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా తాడేపల్లి మహానాడు ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. తాడేపల్లిలో డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్, కార్యదర్శి డి శ్రీనివాసరావు, పాఠశాల విద్యార్థులు, మెప్మా, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.